ముందుగా ఒక వార్త చదివి వినిపిస్తాను. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ యువతిని భారతీయుడు గుండె కాపాడింది. పాక్కి చెందిన ఆయిషా రషాన్ 19 ఏళ్లు గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయార్ మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షించిన వైద్య నిపుణుడు డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ ఆమె గుండెకు పంపు అమర్చి ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత స్వదేశానికి వెళ్లిన ఆయిషా పాఠశాల విద్య కొనసాగించారు. లాస్ట్ ఇయర్ మళ్లీ అనారోగ్యానికి గురవడంతో తిరిగి తమిళనాడు ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ బాలకృష్ణ దగ్గరికి ఆయిషాను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తేనే ప్రాణాలు కాపాడగలగమని ఆయన స్పష్టం చేయడంతో దాత కోసం ఎదురు చూస్తూ బాధితురాలు 18 నెలలుగా ఇక్కడే ఉండిపోయారు. ఆఖరికి జనవరి 31న ఢిల్లీ నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె ఆయిషాకి లభించింది. శస్త్రచికిత్సకు 35 లక్షలు ఖర్చు అవుతుండడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాల్పోలేదు. తమిళనాడులోని ఐశ్వర్య ట్రస్ట్ ద్వారా సహాయం అందడంతో ఎంజీఎం ఆసుపత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయిషా త్వరలోనే స్వదేశానికి వెళ్ళిపోబోతుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాక్తో పోల్చితే ఇక్కడ వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స సౌకర్యం లేదని తమ వైద్యులు చెప్పడంతో బాలకృష్ణన్ని సంప్రదించామని చెప్పారు. భారతదేశానికి వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, కరాచీ వెళ్ళి మళ్ళీ విద్య కొనసాగిస్తానని, ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. ఇలాంటి మంచి ఎంతో జరుగుతుంది ఇండియాలో. మరి అక్కడికి వెళ్ళి ఆవిడ భారత్ని ద్వేషించకుండా, ప్లస్ భారతీయుడు గుండె పెట్టుకొచ్చింది కాబట్టి రేపు పొద్దున పాకిస్తాన్ వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటే చాలు.